నా పేరు భగవాన్ అని. మా నాన్న పేరు విఠల్. 71 ఇయర్స్ ఉంటుంది. మేము సిద్దిపేట జిల్లా నుంచి వచ్చామని. అయితే మా నాన్నకి ఫస్ట్ CAVG ఆపరేషన్ అయింది, తర్వాత టర్ప్ ఆపరేషన్ అయింది. తర్వాత మాకు అందులో తెలిసింది ఏంటంటే తనకి ప్రోస్టేట్ క్యాన్సర్ అని వచ్చిందని. మేము దాని గురించి చాలా ఇబ్బంది పడ్డాము. అయితే హైదరాబాదులో రకరకాల హాస్పిటల్ తిరిగాము. దాంట్లో వాళ్ళు ఏం చేశారంటే రేడియేషన్ చేయాలి, లేదంటే రోబోటిక్ సర్జరీ చేయాలన్నారు. తన కండిషన్స్ క్రిటికల్గా ఉన్నాయి, తనకు ఏది చేసినా ప్రాబ్లమే అవుతుంది, కాబట్టి మీరే ఛాన్స్ డిసైడ్ చేసుకోవాలని చెప్పారు. తర్వాత మేము వేరే హాస్పిటల్కి వెళ్ళాము. తర్వాత ఇక్కడ కిమ్స్కి వచ్చాము, ఎందుకంటే ఇక్కడ మాకు ఫస్ట్ CAVG ఆపరేషన్ ఇక్కడ జరిగింది. సరే మనం అయింది కాబట్టి ఇక్కడికి వెళ్ళి తెలుసుకుందామని ఇక్కడికి వచ్చాము. డాక్టర్ ప్రశాంత్ సార్ గారిని కలిసాము మేము. అయితే సారు మా నాన్న కండిషన్ చూసి ఒక మంచి సలహా ఇచ్చారు. మీకు రేడియేషన్ లేకుండా, సర్జరీ లేకుండా ఇప్పుడు కొత్త ఒక టెక్నిక్ వచ్చింది, అదే తుల్సా ప్రో అని. అయితే అది మీ ఫాదర్కు బెస్ట్ సూటబుల్గా ఉంటుందని సజెస్ట్ చేశారు. దానివల్ల మనకు 1 డేలో రికవరీ ఉంది, ప్లస్ వితౌట్ ఎనీ కటింగ్ లేకుండా, బ్లడ్ లాస్ కాకుండా మీ ఫాదర్కు బాగా సూటబుల్ అవుతుంది, అది బాగుంటుందని తను సజెస్ట్ చేయడం జరిగింది. తను క్వాలిటీస్ అన్నీ చెప్పాడు, అని మాకు కూడా బాగా అనిపించింది. ఈ రేడియేషన్ వల్ల తన ఇంకేమీ ఎఫెక్ట్ అవుతుందో, ఈ సర్జరీ, రోబోటిక్ సర్జరీ, ఇవన్నీ ఈ ప్రాబ్లమ్స్ని తలుచుకుంటే ఇది 1 డేలో రికవర్ అంటే మాకు చాలా బెటర్ అనిపించింది. అందుకే మేము ఈ ఆప్షన్స్ చూస్ చేసుకున్నాము. మేము 23 నాడు ఇక్కడ అడ్మిట్ అయ్యాము. నిన్న ఆల్రెడీ తుల్సా ప్రో సర్జరీ అయిపోయింది తనకి. ఈరోజు డిశ్చార్జ్ చేస్తున్నారండి. మాకు చాలా బాగా అనిపించింది. వితిన్ 1 డేలో ప్రోస్టేట్ క్యాన్సర్ నుంచి రికవరీ అనేది చాలా గొప్ప విషయం అండి. అది కూడా మన ఈ కిమ్స్ హాస్పిటల్లోని, భారతదేశంలోనే ఈ హాస్పిటల్లో జరగడం అనేది, అది కూడా మనకు హైదరాబాద్ నియర్ బై ఉండడం కూడా చాలా గొప్ప విషయం అండి. మేము డాక్టర్ గారికి మరి హాస్పిటల్కి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ చాలా థ్యాంక్స్ అండి. నాకు చాలా సంతోషంగా ఉందండి.